సంకల్పంతో బెంగాల్లో 80% అధికారం రావాలని చెప్పి కార్యకర్తలు కష్టపడి పనిచేసారు కాబట్టి కార్యకర్తల బలిదానం వృధా పోనీయకుండా ఇలా బెంగాల్లో అధికారంలోకి వచ్చినామన్నా. ఇలా కేరళలో కూడా బలిదానం చేసినా. నేను ఒక మీటింగ్ విన్నా, కేరళలో ఏబీవీపీ ర్యాలీకి విన్నా. ఒక నాయకుడు బ్రహ్మాండంగా స్పీచ్ ఇస్తున్నాడు, జోష్ వస్తున్నది. ఆ నాయకుడు మాట్లాడి ఒకటిసారి ఇక్కడ నుండి కన్ను బయటకు వచ్చిందన్న. ఆశ్చర్యపోయినాం. ఏందని చూస్తే నన్ను పిఎఫ్ఐ గుండాలు నా కన్నును పీకేసారు. నాకు పెట్టుడు కాను, నన్ను చేతులు 2 కట్టేసి ఈ పిఎఫ్ఐ మైనార్టీ ముస్లిం గుండాలు ఇలా నా కన్నును పీకేస్తే పెట్టుడు కన్నుతో నేను ధర్మం కోసం, సమాజం కోసం, నేను నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేస్తున్నా తప్ప నేను పారిపోలేదని చెప్పిన వ్యక్తి ఆ కార్యకర్త అన్న. అంతెందుకన్నా ఇలా రాజ్యసభలో సుందరం మాస్టర్ 2 కాళ్ళు నరికేస్తే ఇప్పటికి పెట్టుడు కాళ్ళతోని వాళ్ళ ధర్మం కోసం, దేశం కోసం, పార్టీ కోసం పనిచేస్తున్న వ్యక్తిని గుర్తించి నా నరేంద్ర మోడీ రాజ్యసభ మెంబర్ ఇచ్చిన విషయాన్ని మనం మర్చిపోద్దన్నా. అదే తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది కార్యకర్తలు ఓడగొట్టుకున్నామన్నా. ఎదురుస్తున్నా వాళ్ళ ఆత్మలన్నీ పైనుంచి మేము బలిదానం అయిపోయినాం, మీకు బలిదానం చేసే అదృష్ట అవకాశం మీకు లేదు. మా కోసం పనిచేయండి, మా లక్ష్యాన్ని నెరవేర్చండి, మా బలిదానాన్ని గుర్తించండి, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని అధికారంలోకి తీసుకురండి అని చెప్పి ఆ పైన ఉన్నటువంటి అమర వీరులు మనకు కోరుతున్నా. ఒక్కసారి గుర్తుంచుకోండి. చిన్న అభిప్రాయ భేదాలు ఉంటాయన్న, వాటిని పక్కకు పెట్టాలి. మన ఒక ఫ్యామిలీ, ఒక కుటుంబం, ఇంత పెద్ద మా సైన్యం ఉంది, ఇంత పెద్ద మా కుటుంబం ఉందని భావించే ఈ వేదిక మీద నాయకులం అందరం కూడా కలిసి కట్టుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మోడీ రాజ్యం కోసం, రామ రాజ్యం కోసం ఇలా పరితపించి 24 గంటలు కష్టపడి పనిచేస్తున్నామన్నా. ఒక్కసారి ఆలోచించండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో నిధులు ఇచ్చేది మనం, ఇలా అభివృద్ధి చేస్తున్నది మనం. ఇవాళ రైతులు రోడ్ల మీద చూస్తే కొనుగోలు ఇప్పటికీ ప్రారంభించకపోవడం వలన ఇప్పటికే కొనుగోలు పూర్తి కావాలి. వర్షాలు పడి, వడగల వానలు పడి వాళ్ళ రైతులు రోడ్ల మీద పడిగాపులు కాస్తే ఇంతవరకు కొనుగోలు ప్రారంభించకుండా రైతులను హరిగోస పెడుతున్న ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇలా పైసలు ఇచ్చింది మనం, కొనుగోలుకు డబ్బులు ఖర్చు పెట్టేది మనం, నిధులు ఇచ్చేది మనం, మధ్యవర్తిత్వం వహించి కొనుగోలు ప్రారంభించకుండా రైతులను నడ్డి విస్తున్న ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఉద్యోగులకు డిఏ లేవు, పిఆర్సీ అమలు లేదు, నిరుద్యోగులకు ఉద్యోగం లేదు, నిరుద్యోగ వృత్తి లేదు, విద్యార్థులకు భరోసా కాలేదు, 2500 మహిళలకు లేవు, 4000 రూపాయల ఆసరా పెన్షన్ లేదు, అందరికీ రైతు భరోసా లేదు, అందరికీ రైతు బోనస్ లేదు. వాళ్ళు ఏమీ లేకుండా ఇలా 6 గ్యారెంటీలు పక్క పెట్టి కేవలం ఢిల్లీకి పైసలు పంపడమే లక్ష్యంగా ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా ఇచ్చేది మనమన్నా. ఒక్కసారి నాతో పాటు చెప్పండి అన్నా. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనకు బియ్యానికి పైసలు ఇచ్చేది ఎవరన్నా? ఇవాళ బియ్యానికి పైసలు ఇచ్చేది నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్నా. స్వచ్ఛ భారత్ మిషన్ పైసలు ఇచ్చేది ఎవరన్నా? జాతీయ రహదారులో పైసలు ఇచ్చేది ఎవరన్నా? రైల్వే నిధులు ఇచ్చేది ఎవరన్నా? శ్మశాన వాటికలకు పైసలు ఇచ్చేది ఎవరన్నా? కొనుగోలుకు పైసలు ఇచ్చేది ఎవరన్నా? వాళ్ళ శ్మశాన వాటికలకు పైసలు ఇచ్చేది ఎవరన్నా? అన్ని నిధులు మనమే ఇస్తుంటే, వేల కోట్ల రూపాయల నిధులు మనకు వస్తుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మాకు ఏమి ఇస్తలేదని ఎలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తే అడ్డుకోవాల్సిన బాధ్యత మనకుదన్నా. ఇలా సనాతన ధర్మం కోసం పనిచేస్తామన్నా, ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తామన్నా. సనాతన ధర్మం లేని భారతీయ జనతా పార్టీ లేదు. అరే 80% హిందువుల కోసం పనిచేసే పార్టీ నా భారతీయ జనతా పార్టీ. మేము ఒక వర్గానికి కొమ్ముగాయం, ఒక వర్గాన్ని వ్యతిరేకించాం. మేము సనాతన ధర్మానికి అడ్డొస్తే, నా ధర్మాన్ని హేళన చేసే ప్రయత్నం చేస్తే, నా సమాజాన్ని చీల్చే ప్రయత్నం చేస్తే ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఊరుకునే ప్రసక్తి లేదు. మేము అల్లాను కించపరచలే, మేము యేసు ప్రభుని కించపరచలే, కానీ నా రాముని కించపరిస్తే, నా భగవంతుని కించపరిస్తే, నా సమాజాన్ని హేళన చేసే ప్రయత్నం చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ
వాళ్ళ కమ్యూనిస్టు పార్టీలు కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ గుర్తుంచుకోవాలి. అందుకే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా